హాయ్ హలో వెల్కమ్ టు మొకటా మీడియా. అఖీరా నందన్ గురించి ఒక వీడియో చేయడానికి అయితే మేము ముందుకు వచ్చాను. అఖీరా నందన్ రీసెంట్గా ఢిల్లీ హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. అదేంటి, అఖీరా నందన్ ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో లేరు కదా, అసలు అతను సినిమాలే చేయలేదు కదా, హైకోర్టుకి వెళ్ళవలసిన అవసరం ఏముంది, ఎందుకని అని చాలా మందికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అఖీరా నందన్ అంటే మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి కొడుకుగా, మెగా ఇంటి వారసుడిగా తన కట్అవుట్ చూస్తేనే ఏ రేంజ్ లో కనిపిస్తుందో ఆ కట్అవుట్ చాలురా బాబు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో చెప్తారు, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు అని. కొన్ని కట్అవుట్ చూస్తే నమ్మేయాలి అనటానికి ఆ కట్అవుటే అఖీరా నందన్ గా మనకు తెలుసు. అలాంటి కట్అవుట్ థియేటర్లో ఇంతవరకు పడలా. కానీ చాలా మంది ఏఐ వచ్చిన తర్వాత అతని ఫొటోస్ని, అతని వీడియోస్ని, అతని కట్అవుట్ని పెట్టుకుని చాలా రకాలుగా హాలీవుడ్ రేంజ్లో సినిమాలు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటివన్నీ కూడా ఆపాలి. అలాగే కొంతమంది తన కట్అవుట్ని, తన ఫేస్ని, తన పేరుని వాడుకుని కొన్ని పిచ్చి పనులు కూడా చేస్తున్నారు. కొన్ని పిచ్చి వీడియోస్ కూడా చేస్తున్నారు. కొంతమంది అయితే సినిమాలు వెబ్ సిరీస్లే తీసేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వేరే మల్టీ స్టార్ అని వేరే హీరోకి కొడుకుతో, అంటే మహేష్ బాబు గారికి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు గౌతమ్తో కలిసి కొంతమంది హీరోల యంగ్ జనరేషన్తో కలిపి సినిమాలు తీస్తారని, ఆ సినిమా ఇదిగో అని చెప్పేసి ఆ సీన్స్ అవి ఇవి అని చెప్పి చాలా మంది యూట్యూబ్లో కావచ్చు, చాలా సోషల్ మీడియాలో వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవి తన ప్రతిష్టకు, తన కుటుంబానికి ఇబ్బందికరంగా ఉంది. తన వ్యక్తిగత హక్కులకు ఇది ఇబ్బందిగా మారుతుంది. దయచేసి ఇలాంటి వీడియోస్ని ఆపండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టులో ఆయన ఒక పిల్ వేసినట్టుగా తెలుస్తోంది. డెఫినెట్గా కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నటనకు మాత్రమే తన వారసుడు కాదు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు కూడా తన వారసుడిగా, తను నమ్మేటువంటి సనాతన ధర్మానికి ఒక ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు మనకు కనిపిస్తారు. ఆయన దాన్ని అనుసరించేటువంటి ఒక వ్యక్తిగా అఖీరా నందన్ కూడా అనేక టెంపుల్స్కి, అంటే మన భారతదేశంలో ఉండేటువంటి అనేక మన సంస్కృతి పట్ల తనకి ఒక అవగాహన కల్పించినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారిలో ఉండేటువంటి అందరికీ నచ్చేటువంటి ఒక మానవత దృక్పథం ఏదైతే ఉందో అది మనకి అఖీరా నందన్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అన్నిటికీ వారసుడిగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక క్రౌడ్ పుల్లర్గా మనం చూస్తాం. ఒక ఆరా ఆయన చుట్టూ ఎప్పుడు ఉంటుందని చాలా మంది చెప్తారు. మనం ఆయన చూస్తే ఆ పరిస్థితి కనిపిస్తుంది. అలాంటిది ఆ క్రౌడ్ పుల్లర్కి, ఆ క్రౌడ్కి, ఆ ఆరాకి ఆయన ఒక వారసుడిగా కూడా మనం అఖీరా నందన్ చూడొచ్చు. అలాంటి వ్యక్తి సినిమాల్లో డెఫినెట్గా ఓజీలో అనుకున్నాం, అది అవ్వలేదు. ఓజీ 2లో అంటున్నారు, మరి అది ఎక్కడి వరకు, కొంతమంది షూటింగ్ కూడా అయిపోయింది అంటున్నారు, అది కూడా మనకు క్లారిటీ లేదు. కానీ బట్ సినిమాలో వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. తనకు సినిమానే ఎన్నుకుంటాడా లేదంటే తనకి వేరే ఇంకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా అని బట్ మనకు తెలియదు. కానీ ఆ వ్యక్తికి, ఆ కట్అవుట్కి సినిమా పడితే మనం ఊహించడం కూడా కష్టం. మామూలుగా ఓజీలో పవన్ కళ్యాణ్ గారు అలా జస్ట్ వాక్ చేసుకొస్తేనే థియేటర్లు తగలబడిపోయి రికార్డులన్నీ ఒక రేంజ్లో బద్దలైపోయాయి. అలాంటిది అఖీరా నందన్ దిగితే అసలు ఆ క్రౌడు, ఆ ఆరా మనం ఊహించడం కూడా కష్టం. బట్ అలాంటిది రియల్గా తను చేయాలని కోరుకోవాలే తప్ప ఆ ఆరాని అలా సినిమాల్లో ఆయన ఓన్గా నటించి చేస్తేనే ఆ ఫీల్ వస్తుంది, అంతేగాని ఇలా ఏలో చేస్తే రాదు. సో డెఫినెట్గా మరి హైకోర్టు ఏం చేస్తుంది, ఏ రకంగా తనకి తన వ్యక్తిగత హక్కులను తనకి దాన్ని కాపాడుకోవటానికి తనకి ఇస్తుందా, ఈ చేసేటువంటి వెబ్సైట్లు కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది ఆ సినిమాలు తీసేటువంటి వ్యక్తులు, చెడుగా తీసుకునేటువంటి వ్యక్తుల్ని వాళ్ళ మీద శిక్షలు వేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. డెఫినెట్గా చాలా మంది హీరోలు కూడా అప్రోచ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, చాలా మంది హీరోలు దేశం అంతా కూడా దాన్ని ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. మరి ఇది అఖీరా నందన్కి ఇస్తారా? తన ప్రతిష్టకు భగ్నం కలిగేటువంటి ఇలాంటి కార్యక్రమాల్లో హైకోర్టు ఆపుతుందా? ఎలాంటి చర్యలకి అవకాశం ఇస్తుంది? ఇప్పుడు చేసినటువంటి కొంతమంది వీడియోలన్నింటినీ కూడా ఆపేస్తుందా లేదా అనేది కూడా వెయిట్ చేయాలి.